నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. తల్లిని ఇంట్లో బంధించి కుంభమేళాకు ఆకలికి తాళలేక విలపించిన మాతృమూర్తి. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ వెళ్లాలని భావించాడో కుమారుడు. భార్య పిల్లలు అత్తమామలతో ఉత్తరప్రదేశ్కు వెళ్లాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న 65 ఏళ్ల తల్లి సంజుదేవిపై ఏమాత్రం కనికరం చూపకుండా ఇంట్లోనే ఉంచి తాళం వేశాడు. జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నుంచి ఇంట్లో బందీగా ఉన్న వృద్ధురాలు అప్పటి నుంచి కేవలం అటుకులు తింటోంది. ఈ క్రమంలో ఆకలికి తాళలేక విలపిస్తుండడంతో పొరుగింటి వారు బుధవారం వృద్ధురాలి కుమార్తె చాందినీదేవికి సమాచారం అందించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని వృద్ధురాలిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. రామ్గఢ్లోని సుభాష్ నగర్ కాలనీలో సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ క్వార్టర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి మా అమ్మను బయటకు తీసుకొచ్చారు. వెంటనే పొరుగింటి వారు ఆహారం పెట్టారు. ఔషధాలను కూడా ఇచ్చి CCL ఆసుపత్రిలో చేర్పించామని చాందినీదేవి తెలిపారు. తన సోదరుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తన తల్లి అనారోగ్యంతో ఉందని, ఆమెకు ఆహారానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తర్వాతే తాము ప్రయాగ్రాజ్ వచ్చామని CCL ఉద్యోగి అయిన అఖిలేష్ కుమార్ పోలీసులకు తెలిపాడు.